సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు మైహంభూజ్ అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం పోసానిని రాయచోటి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు కూడా పోసానిపై నమోదు కావడం గమనార్హం. అయితే పోసానిని ఏ కేసులో అరెస్ట్ చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్గా పనిచేసిన సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అభ్యంతరకరంగా దూషణలు చేశారంటూ కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. మరోవైపు ఏపీలో పలు పోలీస్ స్టేషన్లోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నర్సరాపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు అందాయి. దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన పోసాని కృష్ణమురళి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.